వ్యూ పాయింట్. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ సమస్య వేగంగా పెరుగుతోంది. అయితే సరైన ఆహార నియమాలు, వ్యాయామం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు డయాబెటిస్ ని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయని సూచిస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ ప్రధానంగా ఆహారపు అలవాట్లో శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు వంటి కారణాలతో వస్తోంది. దీన్ని నియంత్రించకపోతే గుండె, కిడ్నీ జబ్బులు, నరాల బలహీనత వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి మందులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. వారు సూచించిన ఆ 4 ఆహారాలు ఇవే. ఈ ఆహారాలను రోజువారీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా డయాబెటిస్ ను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బీన్స్ లో ఫైబర్, మొక్కల ఆధారిత ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తాయి. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను నెమ్మది చేస్తోంది. ఫలితంగా గ్లూకోజ్ నెమ్మదిగా రక్తంలో కలుస్తోంది. అంతేకాకుండా ఇందులో ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తోంది. రాజ్మా, శనగలు, బ్లాక్ బీన్స్ వంటి వాటిని సూప్లు, సలాడ్లు చేర్చుకోవచ్చు. బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫెన్ అనే సమ్మేళనం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతోంది. ఇందులో ఉండే క్రోమియం శరీరంలో ఇన్సులిన్ వినియోగాన్ని మెరుగుపరుస్తోంది. అధిక ఫైబర్, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. బ్రోకలీని ఉడకబెట్టి లేదా కూరగాయలు కూడా వాడుకోవచ్చు. ఎడమామోలో ప్రోటీన్, ఫైబర్, ఐసోఫ్లేవన్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతాయి. వీటిని ఉడకబెట్టుకొని స్నాక్ గా లేదా సలాడ్లో తినవచ్చు. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు వంటి పండ్లలో చక్కెర శాతం తక్కువగా, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలోని ఆంతోసైనిన్లు గ్లూకోజ్ నియంత్రణకు, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి తోడ్పడతాయి. భోజనంతో పాటు బెర్రీలను తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ నెమ్మదిస్తోంది. వీటిని పెరుగుతో లేదా స్మూతీలుగా తీసుకోవచ్చు. అయితే కేవలం ఆహారమే కాకుండా క్రమం తప్పని వ్యాయామం, బరువు నియంత్రణ కూడా అవసరమని నిపుణులు గుర్తు చేస్తున్నారు.